మోసే ఏమిటి వింత అని చెప్పని అక్కడికి వెళ్ళాడు. అంతకుముందు మామూలు స్వభావంతో ఉన్నాడు ఈ మోసే. అంతకుముందు మామూలు మనిషే గాని మామూలు మనిషి, మామూలు పద్ధతులు, మామూలు క్రియలు, ఈ లోక సంబంధంగా మామూలుగా ఉండేవాడు. ఎప్పుడైతే ఆ వింత ఏదో చూద్దాం, ఎక్కడేదో కొంత వింతగా ఉంది, ఈ భక్తి ఏదో కొంత వింతగా ఉంది, ఈ భక్తిని ఒకసారి చూద్దాం, ఇక్కడికి ఒకసారి వెళ్ళొద్దాం, చూసేద్దాం అని చెప్పని ఎప్పుడైతే ఈ మోసే ఆ కొండ ఎక్కి ఆ వింతను చూడటానికి వెళ్ళాడో, అక్కడ ఆ మండుచున్నటువంటి ఆ అగ్ని ఈ మోసేని దహించింది. ఆ ఆత్మ అగ్ని ఈ మోసేను దర్శించినప్పుడు ఈ మోసే రూపురేఖలు మారిపోయాయి, అతని స్వభావం మారిపోయింది, అతని క్రియలు మారిపోయాయి, అతని చూపు మారిపోయింది, అతని మాట మారిపోయింది, అతని వినికిడి, అతని నడక, అతని యొక్క వస్త్రధారణ అన్నిటిలో కూడా మార్పు కలిగింది. ఇది